అందరికీ గ్రామీణ వైద్యులందరికీ నమస్కారం. గ్రామీణ వైద్యులందరూ ఇటీవల కాలంలో చాలా తప్పుడు కార్యక్రమాలు చేశారని ఆరోపణలు ప్రభుత్వం చేస్తూ వారిపై దాడులు చేయడం జరుగుతుంది. దానికి సరైన నాయకత్వం వహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండడం వలన ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరు తప్పు చేస్తే చాలామంది తప్పు చేశారనే ఒక భావనతో ఈ ప్రాసెస్ ఇబ్బంది పడుతున్నారు. సో, మీరు ఇదంతా సరిచేయాలంటే మీలో బాధ్యతాయుతంగా తీసుకొని, బాధ్యతగా ప్రయత్నం చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఈ వీడియోలతో పాటు చాలా వీడియోలు నేను పెడుతూ ఉంటాను. మీకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వీడియోలు మీకు ఎప్పటికప్పుడే పంపిస్తాము. అలాగే మాకు జూమ్ కాల్‌లో వస్తే మీకు వాటి తాలూకా ఇది కూడా ఇస్తాము. అందరూ కుటుంబ యాప్‌లో సభ్యులందరూ కూడా ఇందులో ఉంటారు. మనోళ్ళు ఎవరైతే లేరో వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకోండి. ముందు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే మీకు చాలా సేవలు అందుబాటులోకి వస్తాయి. తర్వాత మీరు మెంబర్‌షిప్ చేయించుకుంటారా? మీరు మాతో ఉంటారా? మా తాలూకా అవసరాలు మీకుందా? లేదా? అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఓన్లీ రూ. 1000. దానికి ఒక మామూలు సాధారణమైన ఒక మీకు మా సభ్యులుగా మిమ్మల్ని గుర్తిస్తాము. ఐడీ కార్డ్ కావాల్సొస్తే రూ. 500 ఎక్స్‌ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఐడీ కార్డ్ కూడా ఇస్తాము. ఒకవేళ మీకు సర్టిఫికేటు దీని తాలూకా ఫస్ట్ ఎయిడు, హోమ్ నర్సింగ్ ఇవన్నీ కలిపేసి కావాలి. మనకి ఇందులో పర్మనెంట్ ఇది ఉండాలి అనంటే 25 లాక్స్ ఇన్సూరెన్స్‌తో పాటు 10 లాక్స్ రూపీస్ మెడికల్ క్యాష్‌లెస్ ఇది ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక రేట్ ఉంటుంది. మీరు వెబ్‌సైట్‌లో కూడా ఉంటారు. వెబ్‌సైట్‌లో మీ తాలూకా పూర్తి డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. మీరు అది అందులో మీరు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీరు ఈ ప్రాక్టీస్ చేసుకోవడానికి అర్హులు. అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్స్‌లో గానీ, ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులున్నా మీకు ఇమ్మీడియేట్‌గా మన యొక్క సేవలు అందుబాటులో ఉంటాయి. అక్కడ ఏదైనా మీకు సమస్యొస్తే మనం పరిష్కరించడానికి మార్గం ఏర్పాటు చేస్తున్నాము. ఇంకోటేంటంటే మన గ్రామీణ వైద్యుల వ్యవస్థకి ఫండ్స్ ప్రాబ్లమ్ ఉంది. ఇప్పటికే ఒక 5, 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఫండ్స్ ప్రాబ్లమ్ వల్ల కొంచెం నడక తగ్గుతుంది. మెడికల్ కౌన్సిల్ వాళ్ళతోటి ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరుగుతుంది. పార్లమెంట్‌లో మరొకసారి గల్లా జయదేవ్ గారు మాట్లాడినట్టు మాట్లాడితే